జాయిన్ అయ్యారు అధికార ప్రతినిధి. నమస్తే అండి సుజాత గారు. సో ఇదండి మొత్తానికి ఏంటంటే మొన్న ఆదినారాయణ రెడ్డి గారు, నిన్న విష్ణుకుమార్ రాజు గారు ఒక్కటొక్కటిగా మొత్తం మీ భాగవతాలన్నీ, వైసీపీ నాయకుల భాగవతాలన్నీ బయటపెట్టేసి వాళ్ళందరూ భయపడిపోయి మా దగ్గర వచ్చి జాయిన్ అవ్వాలని చూస్తున్నారు. కానీ మేము నో ఎంట్రీ బోర్డు పెట్టేశామని చెప్పేసి, ఖాళీ లేదు అని చెప్పేసి బోర్డు పెట్టామని చాలా బలంగా చెబుతున్నారు. ఏంటి అంత బలహీన పడిపోయిందండి పార్టీ? నమస్తే అండి. ప్యానల్ పంచుకుంటున్నటువంటి మీకు అందరికి, ప్యానలిస్టులకి, అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభోదయం. ఈ రోజు నా వాయిస్ క్లియర్ గా ఉందండి? ఉందండి, క్లియర్ గానే ఉంది. ఓకే. ఎవరు చెప్పారండి మా పార్టీని విలీనం చేస్తామని? విష్ణుకుమార్ రాజుకి, ఆయనకి సడన్ గా ఏమన్నా కల వచ్చిందా? ఆయన కలలు కంటుంటారు అనమాట. ఆ కళలో చంద్రబాబు నాయుడు గారు శోభన్ బాబు గారు లాగా, అలాగే పక్కన డ్యూయెట్లు వేసుకొని పాడుకునేటువంటి కళలు ఆయనకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. సో దాన్ని ఆయన సచివాలయంలో కూర్చొని సచివాలయంలో అంత ప్రజా సమస్యలు పరిష్కరించవలసినటువంటి స్థలంలో, చర్చించవలసినటువంటి స్థలంలో ఆయన శోభన్ బాబు గారు నాకు కల్లో వచ్చారు, చంద్రబాబు నాయుడు గారు శోభన్ బాబులా ఉన్నారని ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఇక్కడ ఒకటి మర్చిపోతున్నారు, ఆయన బీజేపీ నాయకుడని పూర్తిగా మర్చిపోయారు. ఆయన స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళకి అడుగులకి పొడుగులు వత్తాలంటే అది వేరు విషయం. ఎందుకంటే ఇంతకు ముందు బీజేపీ అధ్యక్షులు ఎవరు ఉన్నారో, కన్నా లక్ష్మీనారాయణ గారు కానీ, అంతకుముందు ఇప్పుడున్నటువంటి పురంధరేశ్వరి గారు కానీ, ఏది అలయన్స్ పెట్టుకోక ముందే టీడీపీ పార్టీకి భజన చేయటం, అదేవిధంగా టీడీపీ వాళ్ళ డైరెక్షన్ లో పనిచేయటం అనేది వాళ్ళకి మొదటి నుంచే ఉన్నదే, ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. ఈ రోజు ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ ఆయన ఆశిస్తే ఆయన చెప్పుకోవచ్చు. ఆయనకి ఈ రోజు తెల్లారు లెగిస్తే ఏదో కల వచ్చింది, వైసీపీ పార్టీని టీడీపీ పార్టీ అదేంటి బీజేపీలో విలీనం చేస్తారు అని ఈ రోజు ఆయన మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకు వచ్చిన ఓట్ పర్సంటేజ్ అంతా 6%. అది కూడా ఎన్నో వివాదాలు, ఈవీఎంల వివాదాలు, అదేవిధంగా ఈవీఎం ట్యాంపరింగ్, ఈ రకమైనటువంటి వివాదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీకు కూడా అలాగే వచ్చినాయా? ఈవీఎంలు ట్యాంపర్ చేస్తే వచ్చినాయా మీకు కూడా? అవునండి. 2019లో 79 స్థానాలకి లెక్కించిన ఓట్లకి తీసినటువంటి వివిప్యాట్లకి ఎక్కడా కూడా పొంతం లేని రిజల్ట్ 2019లో ఎలక్షన్ కమిషన్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ పోలైన ఓట్లకి, వివిప్యాట్లకి ఇంతవరకు కూడా సరైన సమాధానం అనేది ఇవ్వలేకపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా. ఎవరైతే మొన్న పరకాల ప్రభాకర్ గారు చెప్పారు, అదే విధంగా ఏడీఆర్ అనేటువంటి సంస్థ చెప్పింది, కాంగ్రెస్ అధికార ప్రతినిధులు అంటే అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించింది. ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఈసీ ఒక ఆన్సర్ ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉందా లేదా? అలాగే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రీవెరిఫికేషన్ చెయ్యాలి. మేము రీపోలింగ్ అడగట్లేదు, వాళ్ళు రీవెరిఫికేషన్ కి మేము వాల్మీకి గారు అప్లికేషన్ పెడితే వాళ్ళు చేసేది ఏంటి? ఒక 10 మందిని మళ్ళీ పిలుచుకొచ్చి రీపోలింగ్ చేస్తారంట. రీపోలింగ్ ఎలా చేస్తారండి అసలు? వీఆర్ ఆస్కింగ్ ఫర్ ది రీవెరిఫికేషన్. పడినటువంటి ఓట్లకి, లెక్కించినటువంటి వివిప్యాట్లకి రీవెరిఫికేషన్ మేము అడుగుతున్నాం. అది కూడా సుప్రీంకోర్టు నిబంధనలకి అనుగుణంగా మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పలేనటువంటి దురావస్థలో ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ గా పనిచేసినటువంటి మీనా గారికి మంచి పదవి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారనుకోండి, దానికి ప్రతిగా. సో ఈ రోజు ఇలాగే విష్ణుకుమార్ గారు ఒక పదవిని ఆశించి ఈ రోజు వైసీపీ పార్టీ బీజేపీలో విలీనం అవబోతుందని ఒక కలగన్నారు ఆయన. ఆ కళను తీసుకొని ఈ రోజు మనం చర్చించవలసినటువంటి అవసరం ఎంతవరకు లేదనేటువంటిది నా ఉద్దేశం. జనసేన గారు చెప్పినట్లుగా ఈ రోజు వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళినటువంటి బాలశౌరి గారు కానీ ఎవరైతే లీడర్స్ వెళ్ళారో వీళ్ళందరూ కడిగిన గుత్తెంలాగా వెళ్ళారా? అసలు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు లేవా? చంద్రబాబు నాయుడు గారు రకరకాల రోగాలు ఉన్నాయని, కంటికి శుక్లాల ఆపరేషన్ అని చెప్పి బెయిల్ తెచ్చుకొని బయట ఉండలేదా? ఈ మాట వాస్తవం కాదా? చంద్రబాబు నాయుడు గారే చాలా సచ్చీలుడా? ఈ రోజు సిబిఐ మళ్ళీ మాట్లాడతారు ఏమండి? తెలియదా మాట్లాడడానికి? ఏం మాట్లాడుతున్నారు అసలు?